హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టేస్టీ టండర్. ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా, టేస్టీగా, క్రిస్పీగా వెజ్ స్ప్రింగ్ రోల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. స్ప్రింగ్ రోల్ షీట్స్ బయట సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటాయి, లేకపోతే మీరు ఇంట్లోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్ప్రింగ్ రోల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం వెజిటేబుల్స్ను కట్ చేసుకోవాలి. క్యాబేజ్ను సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజ్ క్యారెట్ను తీసుకొని ముక్కలుగా సన్నగా కట్ చేసుకోండి. జింజర్ గార్లిక్ కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ను మధ్యలో ఉన్న వైట్ పార్ట్ను తీసివేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిల్లీస్ను కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక కట్ చేసి ఉంచిన వెజిటేబుల్స్ని యాడ్ చేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి. పెద్ద మంట మీద ఫ్రై చేస్తే స్మోకీ ఫీల్ తెలుస్తుంది. వెజిటేబుల్స్ కుక్ అవుతున్నప్పుడు 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 స్పూన్ టమాటో సాస్, 1/2 స్పూన్ సోయా సాస్ అండ్ సాల్ట్ వేసి అన్ని వెజిటేబుల్స్కి పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసిన మొత్తాన్ని ఒక ప్లేట్లోనికి తీసుకొని బాగా చల్లగా అయిన తర్వాత మాత్రమే స్ప్రింగ్ రోల్ షీట్స్లో స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసిన తర్వాత షీట్స్ని టైట్గా రోల్ చేసుకోవాలి. ఎడ్జెస్ అతుక్కోవడానికి మైదాని వాటర్లో మిక్స్ చేసుకొని స్ప్రింగ్ రోల్స్ ఎడ్జెస్లో అప్లై చేయాలి. మిగిలిన వాటిని కూడా అలాగే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. రోల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి, అప్పుడు చాలా క్రిస్పీగా వస్తాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఆయిల్లో నుంచి బయటకు తీసి వాటిని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. చూసారు కదండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లోనే పిల్లలైనా పెద్దలైనా అందరు కలిసి హ్యాపీగా తినచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టేస్టీ టండర్.